నమస్కారం అండి. నా పేరు పార్వతి అండి. నేను తుని నుంచి వచ్చానండి. నేను కాకినాడలో మందులు వాడానండి. నా పాపలో నడుము నొప్పి అండి. ఈ పక్క అంతా నొచ్చిదండి. బ్యాక్ పెయిన్ ఏదనేవారు నాకు తెలీదు. చాలా నొప్పిగా ఉండేది. వైజాగ్ కూడా వెళ్ళానండి. ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఆపరేషన్ అయితే నాకు భయపడిపోయానండి. భయపడిపోయి ఆయుర్వేదం స్వస్తిక ఆయుర్వేదం వైద్యం ఉన్నది, తగ్గుతుందని నేను చూశానండి. టీవీలో కూడా తెలుసుకున్నాను. తగ్గుతుంది అన్నారని నమ్మకం మీద వచ్చానండి. నేను వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చానండి. నా బాధ గురించి నాకు చాలా బాధగా ఉండేది, భయపడిపోయేదాన్ని. ఇప్పుడైతే నాకు తగ్గిందండి. నేను 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నానండి. ఇక్కడ నాకు నెల రోజులు మందులు ఇచ్చారు. నెల రోజులు మందులు వాడానండి. జాగ్రత్తలుగా ఉండమన్నారు. అలాగే జాగ్రత్త తీసుకున్నాను, జాగ్రత్తగా ఉన్నాను. నాకు చాలా తగ్గిందండి. మీకు చాలా ధన్యవాదాలండి. ఈ హాస్పిటల్ వారికి, మీకు అందరికీ, ఆ డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలండి. ఆయన పేరు నాకు తెలీదు. డాక్టర్ గారికి ఏంటి, మేడం గారికి ఏంటి, ఈ స్టాఫ్కి ఏంటి, ఈ హాస్పిటల్ కూడా చాలా బాగా పెట్టారండి. ఇంకా నా అలాంటి వాళ్ళకి ఎంతోమందికి తగ్గాలని, నయం అవ్వాలని, ఎవరైనా కూడా తెలుసుకొని ఈ హాస్పిటల్కి రావాలని నేను కోరుకుంటున్నానండి. ఎటువంటి భయం లేదు. స్టాఫ్ బాగానే చూస్తారు. మేడం గారేటి, డాక్టర్ గారేటి, ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ మనుషుల్లాగా ఆదరిస్తారండి. చాలా బాగా చూస్తారు. ఇంకా నాకు తెలిసినంత వరకు నా వాళ్ళు ఎవరున్నా కూడా నేను చెప్తానండి, వస్తారు. ధన్యవాదాలండి. నాకు 18వ తారీఖున తీసుకున్నానండి, జనవరి నెలలో. ఇప్పుడు నెలలు 2వ నెల. నాకు చాలా నయం అయిపోయిందండి. నాకు చాలా ధైర్యం వచ్చిందండి. చాలా బాగుందండి ఇప్పుడు. నేను ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు రమ్మంటారో అనుకున్నాను. తగ్గింది, పర్వాలేదు అన్నారు. నాకు ఇంకా ధైర్యం వచ్చిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి.